ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడడం మొదలుపెట్టారు. అంటే బ్యాటరీని బేస్ చేసుకొని నడిచేటువంటి వెహికల్స్. కొన్నైతే ఇట్లా 2 డ్యూయల్ ఫ్యూయల్‌తో వెళ్తది. లేకపోతే బ్యాటరీతో గూడా ఎళ్ళేటువంటివి వాడడం మొదలుపెట్టారు. వాటి కోసం ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ని ఎక్కువ ప్రిఫర్ జేస్తున్నారు. ఎందుకంటే సౌండ్ తక్కువ, పొల్యూషన్ ఉండదు. మీకు ఎక్కువ ఫీచర్స్ గూడా రావడం వీలవుతుంది అలాంటి వెహికల్స్ అయితే. సో, అందువల్ల అవి బాగా పర్చేస్ జేస్తున్నారు. కానీ ఊరవతల పెట్రోల్ బంక్స్ ఎక్కువుంటున్నాయి గానీ, మీకు ఏ రకమైనటువంటి ఈవీ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెద్దగా కనిపించట్ల. దాన్ని మనం కన్సిడర్ చేసుకొని, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ సెంటర్స్‌ని గనక పెడితే, అది ఎట్లా పెట్టాలి? ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి? ఎంత ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది? అవన్నీ గూడా మనం ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క ఫుల్ ఛార్జింగ్ కెపాసిటీ ఒక 60-80 కిలోమీటర్ల వరకు ఎళ్తుంది. మహా ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే 120 కిలోమీటర్స్ వరకెళ్తాయి. అదే మీకు బండి పెట్రోల్ అనుకోండి ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేస్తే 400, 500 కిలోమీటర్లు గూడా ఎళ్ళిపోతాయి. పైగా ఇది ఎక్కువ సేపు కాస్త ఆగాల్సుంటుంది గాబట్టి, దాన్ని బేస్ చేసుకొని మనం ఇది పెట్టాలి. పైగా గవర్నమెంట్ గూడా ఇట్లాంటివి పెట్టే వాళ్ళకి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ని బేస్ చేసుకొని ఇట్లా గ్యాస్ స్టేషన్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టే వాళ్ళకి కావచ్చు, మంచి సబ్సిడీలిస్తున్నాయి. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, గవర్నమెంట్ సంబంధించి పర్మిషన్స్ అంటూ ఏమీ అక్కర్లేదు కానీ, కాస్త పర్టిక్యులర్ ఏరియాలో ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ మనం ఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాల్సుంటుంది. అట్లాగే మనం సబ్సిడీ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వంతో మేము ఇట్లా పెడుతున్నామని చాలా వరకు వాళ్ళు సబ్సిడీలిస్తారు. అట్లాగే ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్స్‌లో కొన్ని రకాలు 2 రకాలున్నాయి ముఖ్యంగా. ఒకటి ఏసీ ఛార్జింగ్ స్టేషన్. ఈ ఏసీ ఛార్జింగ్ స్టేషన్ అనేది కాస్ట్ తక్కువ. కాపోతే టైం కాస్త ఎక్కువ పడుతుంది. అంటే మీకు షాపింగ్ మాల్సు లేతే ఇళ్ళ దగ్గర ఊళ్ళో పెట్టుకోవాల్సినటువంటి స్టేషన్స్ ఇవి. మీరు ఊరవతల పెట్టకూడదు. ఊళ్ళోనే పెట్టేస్తే మీ దగ్గరకొచ్చి కారిచ్చేసి వాళ్ళు దగ్గరలో ఇల్లు దగ్గరే ఉంటుంది గాబట్టి అట్లాంటి వాళ్ళిస్తారు. వాళ్ళు నడిచేసి ఇంటికెళ్ళిపోతారు. లేకపోతే మాల్ అనుకోండి సినిమాకొచ్చిన వాళ్ళు అక్కడ కారిచ్చేసి ఛార్జింగ్ బెట్టేసి వాళ్ళు సినిమాకెళ్ళిపోతారు. సినిమా, షాపింగ్, భోజనాలు ఇవన్నీ చూసుకొనొచ్చి మళ్ళీ కార్‌ని తీసుకెళ్ళిపోతారు. అట్లాంటివి మనకి 50,000-80,000 రూపాయల్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. అవి కాకుండా హైవే మీదే పెట్టాలి అనుకుంటే గనక డీసీ ఛార్జింగ్ స్టేషన్. ఇందాక చెప్పింది ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్. ఇవి డీసీ ఛార్జింగ్ స్టేషన్స్. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి హైవేలో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే 1 అవర్‌లోనే మొత్తం ఛార్జింగ్ అది కంప్లీట్ అయిపోతది. వాళ్ళు ఈలోపు టిఫిన్ అది చేయడం, ఏదన్నా మనం ఫుడ్ కోర్ట్‌లో ఆగుతాం గదా! అట్లా ఫుడ్ కోర్ట్ పక్కనే గనక ఇది పెట్టుకుంటే శుభ్రంగా వాళ్ళెళ్తారు. ఛార్జింగ్ అది పెట్టేసుకుంటారు. కానీ దీనికి 6,00,000-9,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ అయితే అవుతది. ఇందాక చెప్పింది 50,000-80,000 వరకు అది పెట్టొచ్చు. డబ్బులున్నాయంటే ఇది గూడా పెట్టుకోవచ్చు. సో, ఒక్కసారి ఛార్జింగ్ అయితే 120 కిలోమీటర్లు మాక్సిమం. మినిమమ్ 60-80 కిలోమీటర్లెళ్తాయి. కాబట్టి ఇంటి దగ్గర ఆల్రెడీ వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకొని వస్తారు గాబట్టి, మనం ఊరవతల కనీసం 60-80 కిలోమీటర్లు దాటిన తర్వాత ఉండే ఫుడ్ ప్లేసెస్ దగ్గర గాని, లేకపోతే సెపరేట్‌గా ఛార్జింగ్ స్టేషన్స్ గాని పెట్టుకొని, మనమే వాళ్ళకి రిక్రియేషన్ కోసం ఫుడ్ ప్లేస్ మనమే పెట్టుకోవచ్చు. సైడ్ ఇన్‌కమ్ లాగా వాష్‌రూమ్స్ అవి పెట్టుకోవచ్చు. దాంతో వాళ్ళు ఇవన్నీ కూడా వినటానికి మీకు కొత్తగా అనిపియచ్చు. ఎందుకంటే కమింగ్ అంతా కూడా ఇవే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అందుకే నేనన్నా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయకపోతే రేపొద్దున ఖచ్చితంగా మీరే బాధపడతారు అనేసి. సో, ఇట్లాగా ఇట్లా పెట్టినప్పుడు ఒకటి ఫుల్ చార్జ్ అవ్వాలంటే మనం ప్రాఫిట్స్ చూద్దాం 1 అవర్ పడద్దనుకున్నాం గదా! ఒక కారు ఫుల్ చార్జ్ అవ్వాలంటే 20 యూనిట్ల పవర్ అవుతుంది. సో, మనం ఒక రూ. 25 పర్ యూనిట్ కింద చార్జ్ చేసుకున్న మనకు తేలిగ్గా రూ. 500 మనం కమింగ్ డేస్‌లో వెంటనే కాకపోయినా ఫ్యూచర్‌లో నెమ్మదిగా రోజుకి ఒక 20 కార్ల వరకు జాగ్రత్తగా చేసుకోగలిగిన 10,000 అట్లా వస్తే 20 కార్లు, 40 కార్లు చేసుకోగలిగితే రూ. 20,000 సంపాదించొచ్చు. సో, బిజినెస్‌ని చాలా జాగ్రత్తగా రన్ చేసుకోగలము. మన దగ్గర ప్లానింగ్ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్‌లో ఒక 2,000, 3,000 సంపాదించినా కూడా ఫ్యూచర్‌లో చాలా బాగా వస్తాయి. ఇందాక చెప్తున్నట్టు అది మాల్స్‌లో అయితే 50,000, 80,000 కాబట్టి అక్కడ మీరు పెద్దగా మ ఎవరు మీకు పని చేసేవాళ్ళు కూడా అక్కర్ల. మీరే ఉండి చూసుకోవచ్చు దగ్గరలో. కారు రోజుకు 3, 4 కార్లు పెట్టినా అక్కడ కూడా ఇదే లెవెల్‌లో మీరు చార్జ్ చేసుకోవచ్చు. పైగా ఊళ్ళో ఉంటారు. సినిమాకెళ్ళొస్తారు కాబట్టి వాళ్ళు మన వెనకాల పుష్ చేయరు. ఎంతసేపు పడద్దని కూడా అడగరు. 5 గంటలు పట్టినా, 3 గంటలు పట్టినా, ఎన్ని గంటలు పెట్టారో గంటకింతని మనం శుభ్రంగా చార్జ్ చేసుకున్నాం. మనకు డబ్బులు మిగులుతాయి. మనకయ్యేదల్లా ఖర్చేంటంటే మాల్ వాటికి మనం రెంట్ పే చేసుకోవాలి. అట్లాగే ఇది కొన్నందుకు 80,000, రూ. 50,000 ఖర్చవుతది ఛార్జింగ్ మెషిన్ కొన్నందుకు. సో, ఓవరాల్‌గా మనం ప్రాఫిట్ జోన్‌కొచ్చేస్తాం. ఎంతో ఒక 2, 3 నెలల్లో ప్రాఫిట్‌లొచ్చేస్తాయి. ఐ మీన్ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. మనం పెట్టిన డబ్బు వెనక్కొచ్చేస్తే, ఆ తర్వాత నుంచి కూడా ఫుల్ ప్రాఫిట్స్‌లో మనం ఎళ్ళిపోతుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోదగ్గ బంగారం లాంటి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నేను ఇదే చెప్తున్నా మాల్స్‌లో పెట్టుకోని మీ మీ వల్ల కాదది అనుకుంటే
ఇంకొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకుంటారు. ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి వీడియో వెళ్ళేలా చూడండి. వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళకి అది క్లిక్ అవుతది. వాళ్ళు శుభ్రంగా ఉద్యోగాలు ఆహ్, పక్కన పెట్టి ఇది జాయిన్ అయ్యి చేసుకొని శుభ్రంగా వాళ్ళ ఇంటి అద్దె కట్టుకుంటారు. పిల్లల ఫీజులు కట్టుకుంటారు. కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్ వీడియోలు ఆల్రెడీ చేసే వాళ్ళని కనుక్కొని చేస్తున్నాం మనం. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి వీడియో వెళ్ళాలి. కంపల్సరీ, కంపల్సరీ షేర్ చేయండి.